ఖుషి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సమంత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మధ్యలో వెబ్ సిరీస్ తో ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆమె అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు మా ఇంటి బంగారం సినిమా విడుదలకు రెడీ అయిపోయింది. ఇప్పటికే విడుదలైన పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. సినిమాను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు సమంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సమంత చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బజ్ విపరీతంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ లో ఉన్న ఆసక్తి రెగ్యులర్ ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మా ఇంటి బంగారం సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనేది చూడాలి. మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో సమంత చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో చాలా విషయాలపై స్పందించింది. అయితే ఆమె తదుపరి తెలుగు సినిమా ఏంటి అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేయబోతోందా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. దాంతో సమంత తదుపరి కెరియర్ ఏంటి అనే విషయమై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ మధ్య కాలంలో సమంత కొత్తగా వైవాహిక జీవితంను మొదలుపెట్టింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లుగా చెప్పిన సమంత అనారోగ్య సమస్యలను సైతం ఎదుర్కొంది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా మారింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ఆమె కొత్త జీవితం మొదలు పెట్టడంతో కెరియర్ పరంగా స్పీడ్ అందుకునే అవకాశాలైతే ఉన్నాయని ఆమె ఫ్యాన్స్ అయితే భావిస్తూ ఉన్నారు. సమంత గతంలో మాదిరిగా రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలైతే ఉన్నాయి. సీనియర్ హీరోయిన్స్ ను స్టార్ హీరోలు పక్కన పెడుతూ ఉన్నారు. కొత్త వారితో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నారు. కనుక సమంత హీరోలకు జోడీగా నటించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం ప్రయత్నాలు చేస్తే స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ సమంత బాలీవుడ్ కి వెళ్తుందా లేదంటే టాలీవుడ్ లోనే ప్రయత్నాలు కొనసాగిస్తుందా అనేది చూడాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా కమర్షియల్ పాత్రల్లో నటించే అవకాశం రాకుంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసే అవకాశాలున్నాయి. అందుకే సమంత మా ఇంటి బంగారం సినిమా తర్వాత ఏం చేయబోతుందా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది. సౌత్ లో పెళ్లి అయిన హీరోయిన్స్ కి గతంలో ఆఫర్లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ ఉన్నారు. నయనతార పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాజల్ సైతం హీరోయిన్ గా కెరియర్ ను పెళ్లి తర్వాత కూడా కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే సమంత టాలీవుడ్ కాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా కొనసాగాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. స్టార్ హీరోలకు జోడీగా సమంతను మరోసారి చూడాలని కోరుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆమె బాలీవుడ్ కి వెళ్తుందా, సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సమంత ఎక్కడ సినిమాలు చేసినా కూడా ఆమెను అభిమానించే వారికి సంతోషమే. అయితే సౌత్ లో సినిమాలు చేస్తే ఎక్కువ మంది ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి ఆమె నిర్ణయం ఏంటి, ఆమె కెరియర్ జర్నీ ఎలా సాగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.